నమస్తే, వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా పలు దేశాలు ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి సమయంలో దేశీయ అవసరాల దృష్ట్యా భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. చౌకగా లభిస్తున్న వెనిజులా చమురును కొనుగోలు చేస్తుంది. దాంతో మే నెలలో సౌదీ అరేబియా, అమెరికా కాకుండా మూడో అతిపెద్ద చమురు సరఫరాదారుగా వెనిజులా నిలిచిందని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఎనర్జీ కార్గో ట్రాకర్ కెప్లర్ గణాంకాల ప్రకారం ఈ నెలలో ఇప్పటి వరకు వెనిజులా నుంచి రోజుకు 4,17,000 బ్యారెళ్ల చమురును భారత్ దిగుమతి చేసుకుంది. ఏప్రిల్ నెలలో ఈ పరిమాణం 2,83,000గా ఉంది. రష్యా, యుఏఈ భారత్కు చమురు ఎగుమతి చేస్తున్న దేశాల జాబితాలో ముందు వరుసలో ఉన్నాయి. ప్రపంచంలో ఇతర దేశాలతో పోలిస్తే ప్రస్తుతం వెనిజులా నుంచి చౌకగా చమురు లభిస్తుంది. దాంతో హార్ముజ్ అంతరాయాలు, చమురు ధరల బగబగల వేళ ఇండియన్ రిఫైనరీలు ఆ దేశం వైపు మొగ్గు చూపుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ దేశ చమురు కొనుగోలులో ముందు వరుసలో ఉంది. వెనిజులా ఉత్పత్తి చేసే సల్ఫర్ అధికంగా ఉండే క్రూడ్ శుద్ధి గుజరాత్లోని జామ్నగర్ రిఫైనరీకి సరిగ్గా సరిపోతుంది. మిగతా రిఫైనరీలు ఆ దేశ ఆయిల్ను పరిమిత పరిమాణంలోనే శుద్ధి చేయగలవు. రిలయన్స్ వద్ద ఉన్న అధునాతన సామర్థ్యాల వల్ల ఆ దిగుమతులతో లబ్ధి పొందుతుంది.